ఐటీ రాజధాని బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ తన కారులో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన రూల్స్ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై నెటిజన్స్ భారీగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి ప్రయాణించిన క్యాబ్లో ఈ బోర్డు కనిపించింది. దీనిని ఫోటో తీసి నిన్న నా క్యాబ్లో ఇది చూశాను అనే క్యాప్షన్తో బెంగళూరు అనే రెడిట్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఇక క్షణాల్లో ఈ పోస్ట్ చాలా వైరల్ అయింది. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ అతడిని అన్నా అని పిలిస్తే ఓకేనా లేక రెస్పెక్టెడ్ డ్రైవర్ గారు అని పిలవాలా అని కొందరు నెటిజన్లు సెటర్లు వేస్తుంటే, మరో యూజర్ 5వ పాయింట్ విషయానికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తే అతడు ప్రయాణికుల యాటిట్యూడ్ భరిస్తాడా అని ప్రశ్నించాడు. అయితే చాలా మంది డ్రైవర్లకు మద్దతుగా నిలుస్తున్నారు. కొంతమంది డెలివరీ బాయ్స్ పని వాళ్లను లిఫ్ట్లు కూడా ఎక్కనివ్వరు. అలాంటిది డ్రైవర్ ఇలాంటి రూల్స్ పెట్టడంలో తప్పేముందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ క్యాబ్ డ్రైవర్ రూల్స్ సర్వీస్ సెక్టార్లో కొత్త చర్చకు దారితీస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో బెంగళూరులో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్రమైన ప్రెజర్ను తట్టుకోలేక క్యాబ్ డ్రైవర్ల అవతారం ఎత్తుతున్నారు. ఇక కొందరు టెకీలు మాత్రం అటు ఐటీ ఉద్యోగాలు చేస్తూ వీకెండ్స్ లేక హాలిడేస్ సమయంలో క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్నట్టుగా ఇటీవల ఓ సర్వేలో బయటపడింది. దీంతో ఇలాంటి వాళ్ళే తమ మనోభావాలకు కస్టమర్లు దెబ్బ కొట్టకుండా ఉండటానికి ఇలాంటి రూల్స్ పెట్టి ఉంటారని సమాచారం. అయితే ఇంతలా చర్చకు దారితీస్తున్న ఆ క్యాబ్ డ్రైవర్ కండిషన్స్ చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. మొత్తం 6 కండిషన్స్ ఉంటే అందులో మొదటిది, మీరు ఈ కార్ యజమాని కాదు. రెండవది, ఈ కార్ నడుపుతున్న వ్యక్తి దీని యజమాని. మూడోది, మర్యాదగా మాట్లాడండి, గౌరవం పొందండి. నాలుగోది, కారు డోర్ను నెమ్మదిగా వేయండి. ఐదవది, దయచేసి మీ యాటిట్యూడ్ను మీ జేబులోనే పెట్టుకోండి. మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి అది మాకు చూపించొద్దు. ఇక లాస్ట్ రూల్, మమ్మల్ని భయ్యా అని పిలవద్దు. ఇక కొసమెరుపుగా వీటితో పాటు వేగంగా కారు నడపమని అడగొద్దని కూడా డ్రైవర్ ఆ బోర్డులో రూల్ పెట్టాడు. దీంతో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో డిబేటబుల్ అంశమైంది.